చేసిన పాపం ఊరికే పోదు, నీడలా వెంటాడుతోంది. కాస్త లేట్ అవ్వచ్చేమో, కానీ శిక్ష మాత్రం పక్కా. ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఈ అందమైన ముఖం వెనక అతి కిరాతకం దాగుంది. ఎంత అంటే తన ప్రేమ కోసం కన్న తండ్రిని చంపేద్దా, తండ్రి జాబ్ని ఎంజాయ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్తో తిరిగేద్దా, అబద్ధానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నట్టు 3 ఏళ్ల తర్వాత నిజం బయటకు వచ్చింది. 2023 ఏప్రిల్ 25న జరిగింది ఇన్సిడెంట్. ఈయన పేరు జయంత్ బల్లావర్, పోలీస్ అధికారి. రోజులాగానే పొద్దునే రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తున్న సమయంలో కూతురు వచ్చి మిల్క్ షేక్ ఇచ్చింది. దాన్ని తాగేసి యాజ్ యూజువల్ డ్యూటీకి వెళ్ళారు. ఆయనకి కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. కింద పడిపోయారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి లేపారు. ఆయన లేవలేదు. చెక్ చేస్తే ఆయన చనిపోయాడు. అయితే ఆయనకి ఏదో అనారోగ్య సమస్య ఉంది, ఇలా జరిగిందని అనుకున్నారు. దాన్ని సహజ మరణంగా అనుకున్నారు అందరూ. పోస్ట్ మార్టం కూడా చేయలేదు ఆయనకి. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత అసలు నిజం బయటకు వచ్చింది. జయంత్ బల్లావర్ కూతురు ఆర్యా బల్లావర్ ఆశిష్ అనే అబ్బాయిని ప్రేమించింది. వీళ్ళ ప్రేమకి తండ్రి ఒప్పుకోలేదు. తీవ్రంగా ఖండించాడు. ఎలా అయినా సరే తండ్రిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి తండ్రి డ్యూటీకి వెళ్తున్న సమయంలో మిల్క్ షేక్లో విషం కల్పించింది. ఇది ఆశిష్ అండ్ అలాగే ఆర్య ఇద్దరి ప్లాన్. వర్కౌట్ అయింది. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఉద్యోగం కూతురుకు వచ్చింది. కూతురు విధుల్లో జాయిన్ అయింది. బాగానే ఉంది, ఉద్యోగం చేస్తుంది. అయితే దాని తర్వాత ఆశిష్కి కూడా పోలీస్ జాబ్ వచ్చింది. శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతని ప్రవర్తన బాలేదని చెప్పి తనని డిస్మిస్ చేసేశారు. దీని తర్వాత ఆర్యకి ఆశిష్కి కంటిన్యూగా గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆర్య పుట్టింటికి వచ్చేసింది. దీంతో పుట్టింటికి వచ్చి ఆశిష్ పెద్ద గొడవ పెట్టుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 సంవత్సరాల ముందు తండ్రి విషయంలో ఆర్య బల్లావర్, ఆశిష్ ఇద్దరు చేసిన పని అండ్ అలాగే వీళ్ళకి సహకరించిన స్నేహితులు వీళ్ళందరి గురించి, చేసిన దాని గురించి మొత్తం చెప్పేశాడు. అంతే. ఇది విన్న పోలీసులు షాక్ అయిపోయారు. ప్రియుడి గురించి కన్న తండ్రి, అది కూడా పోలీస్ అధికారిని చంపేసిన ఈ ఉదంతం మహారాష్ట్ర పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది.